అందరికీ హాయ్. అందరూ బాగున్నారా? నేను నిన్నటిదాకా సర్ది అయింది, మంచిగా ఉన్నా. నేను మీ అందరికీ 2 మాటలు షేర్ చేసుకుంటున్నా. ఈరోజు పోలి స్వర్గం అంటే పోలాల అమావాస్య తర్వాత వచ్చేది పోలి స్వర్గం పాడ్యమి. ఈరోజు మరి ఒక చిన్న కథ. ఒక అత్తకు 5 కోడళ్ళు. 5 కోడళ్ళల్లో చిన్న కోడలు చాలా భక్తి, బాగా దేవుడు అంటే ఇష్టం. ఆ చిన్న కోడల మీద వీళ్ళకు ద్వేషం బాగుండేది. ఎట్లెట్లా పూజ చేస్తుందో అని ఈ 4 కోడళ్ళనే టెంపుల్కు గుళ్ళలకు అంతటా తిప్పుకుంటా ఆమెను ఇంట్లో ఉంచిన మళ్ళీ ఇంట్లో దీపారాధన చేస్తుందని ఎవ్వి లేకుండా చేసిపోయేటోళ్ళు. అట్లా ఆమె నెల రోజులు, కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేదు. ఈ పోలి స్వర్గం ఈ లాస్ట్ రోజు ఈ రోజన్నా నేను దేవునికి దీపాలు వెలిగియకుండా అయింది అని ఆమె చాలా మదన పడుకుంటా. ఆ రోజు వాళ్ళు గుడికి వెళ్ళినాక ఈమె సల్ల అంతా చిలికి అందులో కవ్వానికి ఉండే వెన్నను తీసి అందులో అక్కడ పత్తి చెట్టు ఉంటే ఆ పత్తి చెట్టు దూది తీసి ఈ వెన్నకు వెన్నెల ముంచి ఆ దీపాలు వెలిగించుకుంటుంది. ఆమె వెలిగించుకుంటే అక్కడ ఈమె పేరే పోలాలమ్మ. అక్కడ ఆ దేవుడికి ఈమె భక్తి అక్కడికి చేరి పుష్పక విమానం వచ్చి ఆమెను స్వర్గానికి తీసుకెళ్తారు. ఆ టైంకు వాళ్ళు వచ్చేసి ఈమెను అక్కడికి కూడా పోవద్దు అని పట్టుకుంటారట. పట్టుకుంటే అక్కడ వదిలేసి ఆ దేవుళ్ళు మీరు గింతే అని ఆమెను స్వర్గానికి తీసుకుపోతారట. అంటే మనకు ఎట్లా చేసినాము, ఎన్ని నూనెలతోని దీపాలు వెలిగించినాము, దేనితోటి అన్నది కాదు, మనకు మనసు ముఖ్యం. మన భక్తికి మనసు పూర్తిగా మన భక్తితోటి ఎట్లా దీపాలు వెలిగించినా మనకు దేవుడు మనకు స్పష్టంగా మనందరూ ఉంటాడు అని రుజువు చేసింది ఆ పోలాలమ్మ. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ చివరి రోజు పోలి స్వర్గం. అందరికీ పోలి స్వర్గం పాడ్యమి శుభాకాంక్షలు. నిర్మల ఆమంచ.